కేరళ అడవులు ఎంత అందంగా ఉంటాయో అంతే మర్మంగా కూడా ఉంటాయి. అభి మరియు జానకి ఇద్దరూ కూడా కొత్తగా పెళ్ళైనటువంటి ఓ జంట. పెళ్ళైన 10 రోజులకి కేరళ హనీమూన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ముతువాలా రిసార్ట్లో ఒక రూమ్ బుక్ చేశారు. చుట్టూ పచ్చని అడవులు, దూరంగా పక్షులు కిలకల రావాలు, చల్లని గాలి అన్నీ కలిసి ఒక స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వారు అక్కడికొచ్చి ప్రస్తుతానికి 2 రోజులైంది. మొదటి 2 రోజులు కూడా చాలా అద్భుతంగా గడిచాయి. బ్యాక్ వాటర్లో పడవలోకి వెళ్ళారు. స్పైస్ గార్డెన్లో తిరిగారు. జానకి చాలా సంతోషంగా ఉంది. అభి తాను నవ్వుతూ ఉంటే తన భార్యను ఫోటో తీస్తూ ఉన్నాడు. ఇక ఆ 2వ రోజు కూడా ఆ విధంగా గడిచింది. ఇక 3వ రోజు సాయంత్రం అభి జానకితో అన్నాడు, జానకి, ఈ రిసార్ట్ స్టాఫ్ ఓ ట్రెక్కింగ్ పాత్ అయితే చెప్పారు. టూరిస్టులు ఎక్కువగా వెళ్ళం దారి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నారు. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. జానకి కొంచెం ఇష్టం లేకపోయినా సరే, కానీ చీకటి పడేలోపు వెళ్ళి వచ్చేద్దాంలేండి అని అంది. వారు వెంటనే ఆ రూట్లోకైతే వెళ్ళారు. నెమ్మదిగా అడవిలోకి దిగారు. మొదట్లో రోడ్డు అయితే బాగానే ఉంది. తరువాత అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా దట్టంగా మారుతున్నట్టుగా ఉంది. అడవి విపరీతమైనటువంటి ఇరుకు. సూర్యరశ్మి నేలకు చేరటం కూడా మానేసింది. అలా ఉంది ఆ ప్రాంతం. గాలి కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. పక్షుల కేకలు కూడా నెమ్మదిగా వినపడటం మానేశాయి. అంతా కూడా ఓ రకమైనటువంటి నిశ్శబ్దం. ఇక జానకి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అభి. అభి తనని జాగ్రత్తగా పట్టుకుని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇక అప్పుడే కనపడింది వారి కంటికి ఓ చెట్టు. చాలా పెద్దగా ఉంది. వంకర తిరిగినటువంటి కొమ్మలతో, నల్లని బెరడుతో, చూడటానికే ఓ రకమైన వృక్షం. ఎండిపోయినటువంటి ఆకులు మిగతా చెట్ల కంటే పూర్తిగా వేరుగా, ఏదో ఒంటరిగా వెలివేసినట్టుగా నిలబడి ఉంది. దాన్ని కొంచెం తీక్షణంగా గమనించారు. దాని యొక్క మొదట్లో ఓ పెద్ద తుప్పు పట్టిన మేకు. లోపలికి, చాలా లోపలికి ఎవరో బలంగా కొట్టినట్టుగా ఉంది. పూర్తిగా చెట్టులో కలిసిపోయినట్టుగా ఉంది. చూడటానికి అది ఎలా ఉంది అంటే, ఆ మేకు చుట్టూ కూడా ఎర్రని దారాలు, విరిగిపోయినటువంటి గాజు ముక్కలు, ఏవో నిమ్మకాయలు బాగా ఎండిపోతే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ఇంకేవో రకరకాల వస్తువులైతే దాన్ని చుట్టుకున్నట్టుగా ఉన్నాయి. నల్లని బూడిద లాంటిది కూడా ఉంది. ఇక అభి వెంటనే ముందుకు వెళ్ళాడు. ఇక్కడ ఏదైనా రిటువల్ లాంటిదేమైనా చేశారేమో అని కొంచెం నవ్వుతూ అన్నాడు. జానకి మాత్రం కదలలేదు. అలానే చూస్తూ ఉంది, అలాగే గమనిస్తూ ఉంది. అభి, ఇక్కడేదో కొంచెం అసహజంగా ఉంది. మనసుకెందుకో నచ్చడం లేదు. వేగంగా వెళ్ళిపోతాం పదండి అని వణుకుతూ అనేసరికి, అయ్యో ఏం కాదు జానకి, అయినా లోకల్ వాళ్ళు ఇక్కడేదో చేసి ఉండొచ్చు. అంటే ఏదైనా కొన్ని ప్రయోగాలు ఉంటాయి కదా, అడవికి సంబంధించిన పూజలు ఇంకేవైనా, అలాంటిదేమోలే. ఇక అభి అప్పుడే వెనక్కి తిరిగి కొంచెం ముందుకు వెళ్ళాడో లేదో, తన వెనకే జానకి కూడా నడుచుకుంటూ వెళ్ళింది. కానీ అప్పుడే ఓ గొంతు, ఏదో పిచ్చి గొంతు జానకి చెవున పడింది. విడుదల చేయి, విడుదల చేయి నన్ను. ఆ గొంతు కేవలం తనకి మాత్రమే వినపడింది. ఎలా ఉంది అంటే ఆ గొంతు చాలా లోపల నుండి వస్తున్నట్టుగా, ఎక్కడి నుండో కాదు, వెనుకే ఉన్నటువంటి ఆ చెట్టు నుండి వస్తున్నట్టు. ఆ చెట్టు బెరడు లోపల నుండి మనిషి మాట్లాడితే ఎలా ఉంటుంది, అచ్చ అలాంటిదే. ఒక్కసారిగా జానకి గుండె ఆగినట్టయింది. తన కాళ్ళు అప్రయత్నంగా ముందుకు కదిలాయి. తన ప్రమేయం లేకుండా జానకి అలా వెళ్ళిపోతూ ఉంటే అభి వెనక్కి తిరిగాడు. జానకి అని పిలిచాడు. తానేం వినలేదు. తన మాటే పట్టించుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతుంది. జానకి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తన కళ్ళు నిర్జీవంగా మారిపోగాయి. తన చెయ్యి ఒక్కసారిగా ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళింది, నేరుగా ఆ మేకు వైపుగా. జానకి ఆగు, జానకి అని అభి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఏదో అదృశ్యమైనటువంటి శక్తి జానకిని ప్రలోభ పెట్టింది. ఆమె వేళ్ళు ఒక్కసారిగా ఆ మేకు చుట్టూ కూడా చుట్టుకున్నాయి.
చాలా బలంగా పట్టుకుని ఒకే ఒక్కసారి గట్టిగా లాగింది. అంతే, తాను లాగినటువంటి ఆ గుంజుడికి ఆ మేకు అమాంతం బయటకొచ్చేసింది. అడవి అంతా ఓ భయంకరమైనటువంటి శబ్దం. ఎలాంటి శబ్దం అంటే, ఏదో వర్షం పడేటప్పుడు పిడుగు పడితే ఎలాంటి శబ్దం ఉంటుంది, అలానే ఓ భీకరమైన శబ్దం. అదేంటో కూడా అర్థం కాలేదు. బాహ్య ప్రపంచానికి సంబంధం లేనట్టుగా ఉంది, కానీ ఏదో ఉరుము ఉరిమినట్టుగా అనిపించింది. ప్రకృతి అంతా ప్రతిధ్వనించినట్టు చల్లటి గాలి హఠాత్తుగా ఒక తుఫాన్లా మారి వచ్చింది. ఆ చెట్టు యొక్క కొమ్మలన్నీ విపరీతంగా ఊగిపోతున్నాయి. చుట్టూ ఉన్నటువంటి అన్ని చెట్ల యొక్క కొమ్మలు నెమ్మదిగా విరగటం మొదలైంది. నేల కంపించింది. ప్రకృతి అంతా ఓ రకంగా మారిపోతుంది. వాతావరణం చాలా భీకరంగా ఉంది. ఒక్కసారిగా జానకి కుప్పకూలిపోయింది. అభి పరిగెత్తాడు. వెంటనే తన దగ్గరికి వెళ్ళాడు. జానకి, జానకి, ఏమైంది నీకు అని వెంటనే తన భుజాలు పట్టుకుని మరీ కుదుపుతున్నాడు. నెమ్మదిగా తన కళ్ళైతే తెరుచుకున్నాయి. మొదట్లో తనే అనుకున్నాడు, కానీ కొంచెం గమనించి చూస్తే ఆ కళ్ళు అవి జానకివి కాదు. తెల్లగా ఉన్నాయి, పూర్తి తెల్లగా. నల్లగా ఒక్క కనుగుడ్డులో ఆనవాళ్ళు కూడా లేవు. మొత్తం తెల్లగానే ఉన్నాయి. తన నోటి నుండి హఠాత్తుగా ఓ గొంతు వచ్చింది. ఎలాంటి గొంతు అంటే, ఓ మగవాడి గొంతు. ఒక ముసలివాడి గొంతులా ఉంది. ఏదో ఓ జంతువు మాట్లాడుతున్నట్టుగా. అన్నీ కలిసి ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి ఒక దారుణమైన గొంతు అదే. శతాబ్దాల తరువాత నేను స్వతంత్రునయ్యాను. ఆ భయంకరమైనటువంటి మాటలు వినగానే అభి ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. హడలిపోయాడు. అతని ఒళ్ళంతా ఒక్కటే వణుకు. ఆ క్షణంలో అడవిలోని చెట్లన్నీ కూడా దెయ్యాలు జుట్టు విరబోసుకుని ఊగితే ఎలా ఉంటుంది, అంత భయంకరంగా ఊగుతున్నాయి. పైకి అలాగే క్రిందకి. ఇక అప్పటికే చీకటి పడిపోతుంది. అభి మరొకసారి జానకిని చూశాడు. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయినట్టుగా ఉంది. తన ముఖం తన ముఖంలా లేదు, ఏదో వేరే మనిషిలా ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదని తన చెయ్యి పట్టుకొని లాగుతూ, రా వెళ్దాం మనం అని వెంటనే తనని అక్కడి నుండి ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాడు. నేరుగా రిసార్ట్ వైపు. అలా కొద్ది దూరం వెళ్ళారో లేదో హఠాత్తుగా దారిలో ఒక ముసలాయన కనిపించాడు. ఎలా అంటే అడవి అంచునే నిలబడి ఉన్నాడు. అభి తనని చూడగానే ఆగాడు. ఆ ముసలాయనకి ఏమర్థమైందో, అసలు తాను ఏమనుకున్నాడో తెలీదు. ఎవర్రా వెళ్ళమన్నారు మిమ్మల్ని అక్కడికి అని చాలా గట్టిగా అన్నాడు. అభి ముఖంలో విపరీతమైనటువంటి టెన్షన్. ఏం అర్థం కాలేదు. వెంటనే జానకిని పట్టుకుని నేరుగా రిసార్ట్లోకి పరిగెత్తాడు. తన మనసులో రకరకాల ఆలోచనలు. ఒక్కటే భయం, అసలేం జరుగుతుంది, జానకికి ఏమైనా అయిందా, అలా ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన మాత్రం, ఎవర్రా వెళ్ళమంది మిమ్మల్ని అని వెంటాడుతూ తన గొంతు కూడా వారి వెనకే వస్తున్నట్టుగా ఉంది. కానీ అవన్నీ పూర్తిగా గమనించలేకపోయాడు. అదంతా ఓ వింత ప్రపంచంలా అలాగే గందరగోళంలా మారిపోయింది. వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. డోర్ అయితే క్లోజ్ చేశాడు. జానకి హఠాత్తుగా లోపలికి వెళ్ళి ఒక మూలలో కూర్చుంది. ఏం మాట్లాడటం లేదు. తనకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొద్దిసేపు గడిచాక తనని భోజనం చేయమని చెప్పాడు. తినలేదు. పిలుస్తుంది నిన్నే జానకి, మాట్లాడు అంటుంటే తనలో ఏ కదలిక లేదు. అభి నేరుగా తన భార్య ముందుకు వెళ్ళాడు. మోకాళ్ళపైన నిలబడ్డాడు. జానకి, జానకి, నన్ను చూడు, ఇలా చూడు ఒకసారి. నేను అభిని, నీ హస్బెండ్ని. ఆమె నెమ్మదిగా తలను అలా తిప్పింది. నవ్వింది. ఈసారి ఆ నవ్వు ఎలా ఉంది అంటే, చాలా వెడల్పుగా మారిపోయినట్టు, నోరు ఎక్కువగా తెరుచుకున్నట్టుగా ఉంది. ఒక సాధారణమైన మనిషి అలా నవ్వే అవకాశమే లేదు. ఆ స్థాయిలో నవ్వుతుంది. దాన్ని చూడగానే అతను హడిలిపోయి వెనక్కి జరిగిపోయాడు. ఇక అప్పటికే బాగా చీకటి పడిపోయింది. అంతవరకు గదిలో వెలుగుతున్నటువంటి ఆ లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. మళ్ళీ వెలిగాయి, మళ్ళీ ఆరిపోయాయి, మళ్ళీ వెలిగాయి. అలా బ్లింక్ అవుతూనే ఉన్నాయి. అభి వణికిపోతున్నాడు. ఏం చెయ్యాలో కూడా అర్థం కాని ఒక దారుణమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. తన భార్య ఆ విధంగా ప్రవర్తిస్తుంది. వెంటనే ఫోన్ తీశాడు.
టార్చ్ అయితే వేశాడు. గదిలో చూస్తే తాను ఎక్కడా కనిపించలేదు. కానీ చీకట్లో ఓ మూలలో ఏదో కదిలినట్టుగా అయింది. అలా చూస్తే గదిలో ఆ మూల ఉన్నటువంటి అద్దం దగ్గర నిల్చుని ఉంది. ఎలా అంటే అద్దానికి ఎదురుగా నిలబడింది. ఆమె నీడ తన వెనుక నుండి గోడపైన పడుతుంది. మామూలు నీడైతే కాదు. తన వెనుక నుండి ఆ నీడ చాలా భయంకరమైన రీతిలో వేరే దిశలో తిరుగుతున్నట్టుగా ఉంది. ఎలా అంటే ఆ నీడ కూడా కదులుతుంది. తాను గమనించాడు. జానకిలో ఎటువంటి కదలిక లేదు. అద్దం నుండి తన వెనుక భాగాన పడుతున్న ఆ నీడ మాత్రం కదులుతూనే ఉంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి అభి చాలా గట్టిగా అరిచాడు. ఇక తరువాత ఏం జరిగిందో కూడా తెలీదు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. తరువాత ఎంతసేపటికి లేచాడో కూడా అర్థం కాలేదు. హఠాత్తుగా మెలకు వచ్చింది. లేచి చూస్తే అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. 12:30 గంటలు. అప్పుడు జానకి తన దగ్గరగా వచ్చింది. సాధారణంగా మాట్లాడింది. జానకి, ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమైందండి మీకు? ఎందుకలా భయపడుతున్నారు? అయినా నాకేమైంది? అలా కాదు, నీకు ఇందాక ఏదో జరిగింది కదా అని ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చి తన భుజాన్ని తాకేసరికి అప్పుడు జానకి మళ్ళీ మారిపోయింది. ఒకేసారి తన గొంతు నుండి అనేక రకాల గొంతులైతే వచ్చాయి. విడుదల చేశారు, నన్ను విడుదల చేశారు. ఇప్పుడు దీన్ని కూడా నాతో పాటు తీసుకువెళ్తారు. ఇది నాకు చెందిందే కదా. చాలా అందంగా ఉంది. కొన్ని శతాబ్దాల తరువాత ఆడగాలి సోకింది. చాలా బాగుంది అని నవ్వుతూ ఓ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇక అప్పటికే విపరీతమైనటువంటి భయంలో ఉన్నటువంటి అభికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ భయం మరింత తీవ్ర రూపాన్ని దాల్చింది. వెంటనే రూమ్ బయటకు పరిగెత్తాడు. నేరుగా క్రింద ఉన్నటువంటి మేనేజర్ రూమ్కి వెళ్ళి గట్టిగా తలుపు తట్టాడు. మేనేజర్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ అయితే తెరిచాడు. అలా చూసేసరికి బయట అభి విపరీతమైనటువంటి భయంతో వణికిపోతూ కనిపించాడు. సార్, నేను లోపలికి రావచ్చా అని వణుకుతూ అనేసరికి ఏమైంది ఏమైంది సార్ మీకు? మరీ ఎందుకలా భయపడుతున్నారు అని మాట్లాడే లోపే తనని నెట్టుకుంటూ లోపలికైతే వచ్చేశాడు. వెంటనే డోర్ అయితే క్లోజ్ చేశాడు. సార్, ఏమైందో చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా అని మేనేజర్ అడుగుతుంటే, అవును, నిజంగానే సమస్య. నా భార్య అడవి, అలాగే ఆ చెట్టు, మేకు అని ఏదేదో వాగుతున్నాడు. సార్, నాకేమీ ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. కొంచెం వివరంగా చెప్పండి, ఏమైంది? ఫస్ట్ వాటర్ తీసుకురండి. ఎక్కడున్నాయి మంచినీళ్ళు? వాటర్ కావాలి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉండేసరికి ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అని వెంటనే తననైతే పక్కనే ఉన్న బెడ్ పైన కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చిచ్చాడు. ఆ వాటర్ మొత్తాన్ని గొక్క తిప్పకుండా తాగేశాడు. తరువాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా విడిచిపెట్టి, సార్ ఇప్పుడు చెప్పండి ఏమైంది అని అనగా జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టుగా చాలా వివరంగా చెప్పాడు. ఇక అభి మాటలు విన్నటువంటి మేనేజర్ ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. భయపడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి, అసలు బుద్ధి ఉందా మీకు? అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఏదో ఆ ప్రాంతం గురించి మీరు అడిగితే ఏదో క్యాజువల్గా చెప్పారు. ఆ మాత్రం దానికి అక్కడ వరకు వెళ్ళి, అయినా కనీసం ఇలాంటి ఆలోచన లేని పనులు ఎలా చేస్తారు మీరు? చదువుకున్నారు కదా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం వరకు ఓకే, అక్కడేదో మేకుంటే దాన్ని పట్టుకుని మరీ లాగాలా? అలా కాదు సార్, నా భార్య నేను చెప్తున్నా వినకుండా లాగేసిద్ది. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? దాని దగ్గరికి వెళ్ళటం కూడా ప్రమాదమయ్యా. ఇప్పుడు చూడు ఎంతవరకు తీసుకొచ్చారు మీరు. ఉండు, మనం ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేం, దీనికి వేరే వ్యక్తి ఉన్నారు అని వెంటనే అప్పటికప్పుడు తన యొక్క పర్సనల్ ఫోన్ నుంచి ఒక వ్యక్తికైతే కాల్ చేశాడు. సరిగ్గా ఒక 10 నిమిషాల వ్యవధిలోనే ఒక వృద్ధుడైతే వచ్చాడు. తెల్లని ధోతి, మెడలో రుద్రాక్షల మాల, నుదుటిపైన విభూతి. తన పేరు నారాయణ స్వామి. స్థానికంగా ఉండే ఓ ప్రముఖ తాంత్రికుడు. అతను వెంటనే రూమ్లోకి వెళ్ళాడు. ఎక్కడ తను ఉంది అనగా, పైన నా రూమ్లో అని చెప్పాడు అభి. పదండి వెళ్దాం. వాళ్ళంతా కూడా అభి రూమ్లోకి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి జానకిని చూశాడు. నేరుగా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి, ఇది
సాధారణమైనటువంటి ఆవేశం కాదు అన్నాడు. నెమ్మదిగా ఇలా అన్నాడు. ఇది మీరు అనుకుంటున్నట్టుగా మామూలు విషయం కాదు. దీని పేరు కొర్రవాగి. అభికేమీ అర్థం కాలేదు. స్వామి, మాకేం తెలీదు. కొర్రవాగి అంటున్నారు. అసలు నా భార్యకి ఏమైందో చెప్పండి అనగా అతను వెంటనే ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా 200 సంవత్సరాల క్రితం ఈ అడవిలో ఒక శక్తివంతమైనటువంటి అశుద్ధమైన ఆత్మ ఉండేది. అది మనుషులను హింసించేది, పంటలు సైతం నాశనం చేసేది. దాని కన్ను పడితే మరణమే ప్రాప్తి. అప్పుడే ఒక మహా తాంత్రికుడు పరమేశ్వర్ దీక్షితులు ఆ ఆత్మను ఆ చెట్టులో బంధించాడు. ఆ మేకే దానికి తాళం. ఆ మేకు ఉన్నంతకాలం అది లోపలే ఉంటుంది. ఒకవేళ తీస్తే కనుక ఇక అభి ముఖం మారిపోయింది. మిగతా విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎలా అయినా సరే నా భార్యను కాపాడండి స్వామి అని కళ్ళు ఒక్కసారిగా నీళ్లతో నిండాయి. వలవల ఏడ్చేశాడు. అతని కాళ్ళ మీద పడిపోయాడు. ఆ తాంత్రికుడు తనని నెమ్మదిగా పైకెత్తి తల ఊపుతూ అన్నాడు, ప్రయత్నిస్తాను బాబు, కానీ అది చాలా భయంకరమైంది, అలాగే బలమైంది. మళ్ళీ బంధించాలి అంటే మళ్ళీ ఆ మేకును అదే చెట్టులో కొట్టాలి ఈ రాత్రి దాటేలోపు. లేకపోతే లేకపోతే ఏమవుతుందో చెప్పండి అని కంగారుగా భయపడుతూ అడుగుతూ ఉండేసరికి, లేకపోతే అది పూర్తిగా నీ భార్య యొక్క శరీరంలో స్థిరపడిపోతుంది. ఈ ఒక్క రాత్రిలోనే అంతా చెయ్యాలి. ఈ రాత్రి కనుక దాటింది అంటే నీ భార్య నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో దక్కదు. వెంటనే ఒక లిస్ట్ అయితే చెప్పాడు. దీనిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకురా. ఇక అభి పరిగెత్తుకుంటూ వాటన్నింటినీ కూడా తీసుకొచ్చాడు. రిసార్ట్ వాళ్ళు కూడా తనకి ఎంతగానో సహాయపడ్డారు. ఆ తరువాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఆ ప్రక్రియను మొదలుపెట్టాడు. రకరకాల మంత్రాలను చదువుతున్నాడు. అవి కూడా అర్థవంతమైన భాషలో లేవు. చాలా వింతగాను పురాతనమైనటువంటి భాషలా ఉంది. అప్పుడే తన భార్యలో ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆత్మ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. భీకరంగా అరుస్తూ వస్తువులన్నింటినీ విసిరేస్తుంది. చుట్టుపక్కల ఉన్న అద్దాలన్నీ కూడా పగలగొడుతుంది. తాను అరుస్తున్నటువంటి అరుపులకు రిసార్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా అక్కడ ఉండే సాహసం చేయలేకపోయారు. పక్కపక్క గదుల్లో ఉన్నవారు కూడా బయటకు పరిగెత్తారు. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇక అదే సమయంలో ఆ తాంత్రికుడు మంత్రించినటువంటి ఒక మేకునైతే చేతిలోకి తీసుకున్నాడు. ఆ మేకుకి ఓ మంత్రించినటువంటి ఎరుపు రంగు దారాన్ని కట్టి పసుపు కుంకుమ అన్నింటినీ పెట్టి నల్లని కాటుకును కూడా దాని చుట్టూ అద్ది నేరుగా జానకి దగ్గరికి వెళ్ళాడు. ఓ భయంకరమైనటువంటి మంత్ర ప్రయోగం చేసి తనని కొద్ది క్షణాల పాటు ఆపాడు. వెంటనే ఓ కత్తెర అడిగారు. మేనేజర్ ఓ కత్తెర చేతికి ఇవ్వగానే తన జుట్టులోని కొంత భాగాన్ని తీసి ఆ మేకు మొత్తానికి విపరీతంగా, అంటే ఎక్కడా ఖాళీ లేకుండా చుట్టేశాడు. ఇప్పుడు ఆ మేకును తీసుకొచ్చి నేరుగా అభి చేతుల్లో పెట్టాడు. ఇలా చూడు, దీన్ని తీసుకుని నేరుగా అడవికి వెళ్ళు. ఆ చెట్టుకి ఎదురుగా నిలబడు. నేను ఇక్కడ మంత్రాలను చదువుతూ ఉంటాను. ఆ ఆత్మ నీ వైపే వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి జుట్టు ఇప్పుడు నీ చేతిలోనే ఉంది కదా. అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో వెంటనే దాన్ని తీసి ఆ చెట్టు కొట్టేసాయి. ఏంటి నేనా? ఒంటరి కదా, ఇలాంటి పని నేను ఎలా చేయగలుగుతాను అని భయపడుతూ చెప్పేసరికి, నీ భార్య ప్రాణాలు నీకు కావాలి అంటే చెయ్యి, నమ్మకంతో వెళ్ళు అని గట్టిగా అన్నాడు. అభికి ఆ క్షణం తన భార్య యొక్క ప్రాణం మాత్రమే ముఖ్యం అనిపించింది. తన భయాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. అడవి మార్గం అంతా కూడా చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వెలుతురులో దారి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అతి కష్టం మీద ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. నేరుగా దాని ఎదురుగా నిల్చున్నాడు. ఒక పెద్ద భూతం ఎదురుగా నిల్చున్నట్టు ఉంది. అంతవరకు వీస్తున్న గాలి ఆగిద్ది. హఠాత్తుగా ఓ చప్పుడు వచ్చింది. ఆకులు కదిలాయి. ఏదో వస్తుంది, ఏదో వస్తున్నట్టుగా ఆ వాతావరణం తనకి ముందుగానే చెప్తుంది. తన ఒంటిపైన రోమాలన్నీ ఒక్కసారిగా పైకి లేచి నిల్చున్నాయి. తాను హడలిపోతున్నాడు.
భయంతో చుట్టూ తిరిగి చూస్తున్నాడు. వచ్చింది. అక్కడికి నిజంగానే జానకి వచ్చింది. కానీ తన యొక్క నడక చాలా అసహజంగా ఉంది. తల మొత్తం కూడా వంగిపోగి తన చేతి యొక్క వేళ్ళన్నీ కూడా వంకర్లుగా మారి చాలా భయంకరమైనటువంటి రూపంలో ఉంది. అంతటి భయంకరమైన రూపాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలా దారుణంగా ఉంది. అలా చూస్తూ ఉంటే అక్కడే గుండాకి చస్తాడేమో అనిపిస్తుంది. కానీ తన భార్య ప్రాణాలు కాపాడాలి అంటే ధైర్యం చేయక తప్పదు అనిపించింది. ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేసేసరికి అప్పుడు మాట్లాడింది. ఎక్కడికి వస్తున్నావు? మర్యాదగా నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ మేకుని ఇక్కడే పడేసి వెనుతిరిగి వెళ్ళిపో, ప్రాణాలు కాపాడుకో. అయినా చూస్తుంటే ఈ మధ్య పెళ్ళైనట్టుగా ఉంది కదా, ఇది నీకంటే నాకే చాలా అవసరం. వెంటనే దీన్ని వదిలేసి వెళ్ళిపో, నీ ప్రాణాలు కాపాడుకో అని చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉండేసరికి తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. 2 చేతులతోనూ ఆ మేకును చాలా గట్టిగా పట్టుకున్నాడు. తన చేతులు విపరీతంగా వణికిపోతున్నాయి. ఒళ్ళంతా కూడా విపరీతమైన వణుకు. ఆ ప్రాంతాల్లో కనీసం కొన్ని సెకన్లు కూడా ఉండలేడేమో అనిపించింది. అప్పుడే వాతావరణం కూడా ప్రకంపనలు చేయటం మొదలుపెట్టింది. భూమి మొత్తం కూడా వణుకుతుంది. చెట్లన్నీ విపరీతంగా ఒకదానితో ఒకటి రాసుకుంటున్నాయి. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది. తనకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. తన మనసు వెళ్ళిపోమంటుంది. తన మెదడు పూర్తిగా పనిచేయటం లేదు. కానీ ఎక్కడో ఒక ఆలోచన, నా భార్యని నేను కాపాడుకోవాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వేమీ చెయ్యలేవు. మర్యాదగా ఆ మేకును తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టు అని మళ్ళీ అరుస్తుంది. అభి చెయ్యి విపరీతంగా వణికిపోతుంది. కానీ ఆగాడు. ఒక్క క్షణం పాటు ధైర్యం కూడగట్టుకుని, జానకి, నిన్నెలా అయినా సరే నేను కాపాడుతాను అని గట్టిగా అన్నాడు. జానకిలో ఉన్నటువంటి ఆత్మ గర్జించింది. జానకి శరీరంతో ఒక్కసారిగా ముందుకు దూకింది. ఎలా దూకింది అంటే ఒక్క దూకుతో సుమారుగా ఒక 15 నుండి 20 అడుగులైతే ముందుకొచ్చేసింది. ఇక అభి ఎంతో చాకచక్యంగా తన నుండి తప్పుకొని మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనుక నుండి అది ఎంత దారుణంగా అరుస్తున్నా పట్టించుకోకుండా ఆ మేకుని తీసుకుని చెట్టుకు మధ్య భాగంలో పెట్టాడు. ముందుగానే తన యొక్క ప్యాంట్ జేబులో పెట్టుకున్నటువంటి ఆ సుత్తిని తీసి ఒకే ఒక్క వేటితో చాలా బలంగా ఆ మేకునైతే లోపలికి దింపాడు. అంతే. ఆ క్షణమే ఒక భయంకరమైన అరుపు. మనిషిది కాదు, జంతువుది కాదు, ఏదో అంతకంటే భయంకరమైంది. అన్ని అరుపులు కలిసినటువంటి ఓ భూత గర్జన. ఆ క్షణమే జానకి వెనక్కి పడిపోయింది. అక్కడికక్కడే కూలిపోయింది. అభి వెనక్కి తిరిగేసరికి తాను క్రింద పడిపోయి ఉంది. అభి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు. వెంటనే జానకి చేతిని పట్టుకున్నాడు. తన కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఈసారి అవి తన భార్య కళ్ళే. అభి అని చాలా బలహీనంగా అంది. ఏమైంది నాకు? మనం ఎక్కడున్నాం? అభి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. నెమ్మదిగా జానకిని పైకి లేపాడు. అక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు. వారు రిసార్ట్కి వెళ్ళేసరికి అప్పటికే తెల్లవారింది. స్వామీజీ అలాగే రిసార్ట్లో ఉన్నటువంటి స్టాఫ్తో పాటు మేనేజర్ కూడా వెయిట్ చేస్తున్నారు. జానకిని చూసి స్వామీజీ తల ఊపాడు. పర్వాలేదు, మా దగ్గర నుండి తప్పించుకున్నా మళ్ళీ నీ దగ్గరికి చేరింది. ఏం కాదులేండి, ఆత్మ బంధింపబడింది అని నవ్వుతూ అన్నారు. ఇక మేనేజర్ మాత్రం కోపంగా చూస్తూ, ఇక ఈ జంట ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి సార్. ఏమనుకోవద్దు. కావాలంటే మిగతా డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాం. అయినా మీరు ఎంతవరకు బ్రతుకున్నారు అంటే ఈ భూమి మీద మీకు ఇంకా నూకలున్నాయి అనుకోవచ్చు. ఇక పూర్తిగా తెల్లవారిన తరువాత వారికి థ్యాంక్స్ చెప్పి అభి మరియు జానకి ఆ కేరళ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. రైల్లో వెళ్తూ జానకి అభి భుజం పైన తల వాల్చింది. ఆ చెట్టు దగ్గర నాకేదో గొంతు వినిపించిందండి. విడుదల చెయ్యి అని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. అభి ఏం మాట్లాడలేదు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కిటికీ నుండి బయటికి చూశాడు. దూరంగా
ఆ ప్రాంతాల్లోని అడవులన్నీ కూడా మాయమవుతున్నట్టుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఎప్పుడైనా అలాంటి అడవి ప్రాంతాల్లోకి వెళ్తే ఏదైనా తాకే ముందు, ఏదైనా వినిపిస్తే కనుక 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎవరికి తెలుసు తరువాత ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఒక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.